మరి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మనం మాట్లాడుతున్నది ఏదో జనాలకు కనెక్ట్ అయితే లేదు కదా, మనం మాట్లాడుతున్నది ఏదో జనాలకు తప్పు అనిపిస్తున్నది కదా, మరి ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలి కదా, అటువైపు మనం ఆలోచన చేయాలి కదా. పవన్ కళ్యాణ్ నోట్లో నీ నో అంటాడు వాడు. ఎవరినోరా ఎవన్నా ఇగో రౌండ్ 2 అట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ 2 అంటే ఏంటనేది ఏ ఉద్దేశం పెట్టి అంటున్నాడు ఆ మాట. ఆ తర్వాత ఏంది 30 minutes బ్యాటింగ్ అంటే దాదాపు దరిద్రమైనటువంటి తమ్నేలు పెట్టి లేత బత్తాయి అని చెప్పేసి ఈమె మాధవీలు. ఇప్పుడు వీళ్ళందరూ స్త్రీలు కదా అంటే తులసి చంద్ గారు దళిత క్రైస్తవులు అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ట్రా రావణ నువ్వు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఈ ఫోటో నీదే యాక్చువల్గా సజ్జనార్ గారితో. ఇగో ఈ పక్కకున్న వాళ్ళందరూ కూడా మీ తోటి జర్నలిస్టులు. ఈ జర్నలిస్టులు అందరూ ఆ రోజు వచ్చి నీకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే తులసి చంద్ గారిని ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేయొద్దు అని చెప్పడానికి ఇంతమంది వచ్చారు. మరి ఒకవైపు రాములమ్మ, మరోవైపు ఈ యొక్క జోసెఫ్ ప్రశ్న ఉన్నప్పుడు ఒకవైపు ఏంటంటే వీడు బూతులు ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా బూతులు తిడుతూ అసలు ఆ బూతులు అట్లీస్ట్ వినలేం. మీరు నిజంగా తులసి చంద్ గారు మీరు ఎవరి స్టాండ్ తీసుకోవాలి? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది తప్ప వేరే ఏది కనబడతలేదు. చాలా ఫేస్బుక్ పేజీలల్లో, స్టేటస్లల్లో, ఇన్స్టాగ్రామ్లో, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానళ్ళల్లో ఈ వార్తనే కనబడుతున్నది చాలా ఎక్కువ మట్టుకి. ఎందుకంటే ఇంతకు మించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ చాలా మందికి దొరుకుతలేదు. అండ్ అట్ ద సేమ్ టైం వి సపోర్ట్ దిస్ గాయ్. ఏం పేరు సరిగా యాక్చువల్గా ఈ మనిషి వీడియోలు నేను చూడలేదు ఎప్పుడు. వి సపోర్ట్ రావణ్. ఆ తర్వాత ఏంది ఇంత ఇష్యూ అవుతున్నదని చెప్పేసి ఓపెన్ చేసి చూడడం జరిగింది. చూస్తున్నప్పుడు బేసిక్గా నవ్వు వస్తున్నది. వి సపోర్ట్ రావణ్, వి సపోర్ట్ ప్రశ్న అంటే ఏంటంటే ఆయన ఛానల్ పేరు అన్నట్టు. ప్రశ్న అనేది ఛానల్ పేరు అండ్ రావణ్ అనేది ఆయన పేరుగా చెప్పుకుంటున్నాడు. ఆయన మారు పేరు అనుకోవచ్చు. బేసిక్గా రావణ్ కాదు, సమ్ ఏదో జోసెఫ్ అని ఉంది. ఏదో జోసెఫ్. ఆ జోసెఫ్ నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు, బట్ ఏదో జోసెఫ్ అని అయితే ఉంది. రావణ్ అనేది ఆ స్క్రీన్ నేమ్గా తనకు తాను పెట్టుకొని పరిచయం అయి దాని ద్వారా తన వీడియోలు చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఆ వీడియోల గురించి మనం పక్కన పెడదాం. బేసిక్గా ఆ వీడియోల గురించి కొంత నేను చూసినప్పుడు చాలా కనిపించి అండ్ గతంలో 2-3 వైరల్ అయినప్పుడు కూడా ఎవరో ఏదో ఒక వీడియో నాకు కూడా పంపించి దీనిపైన మీరు మాట్లాడాలన్నారు. అదే ప్రతి పనికిమాలిన వీడియోలపైన మనం మాట్లాడొద్దు అని చెప్పిన నేను యాక్చువల్గా. ఎందుకంటే జనాలకు తెలుసు వాడు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ తులసి చంద్ గారు, వీరు కూడా మీ అందరికీ తెలుసు. వారు ఒకటి స్టేటస్లో ఒకటి పెట్టినప్పుడు నాకు అది చూసి అసలు ఏంది అక్కడి నుంచే మొదలైంది. యాక్చువల్గా తులసి చంద్ గారు పెట్టినటువంటి స్టేటస్ నుంచి నేను వీరి ఛానల్లోకి వెళ్ళడం జరిగింది. పోలీసుల అదుపులోనే నిరాహార దీక్ష చేపట్టిన ప్రశ్న రావణ్. 2వసారి కూడా జడ్జి రావణ్ రిమాండ్ క్యాన్సిల్ చేశారు. అయితే మరో 35 కేసుల్లో రావణ్ను వరుస అరెస్టులు చేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అండ్ వి సపోర్ట్ రావణ్, వి సపోర్ట్ ప్రశ్న. యాక్చువల్గా ఆ కేసులు ఏంది, ఆ ముచ్చటేంది, దీని అంతటి గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నిజంగా తులసి చంద్ గారు సపోర్ట్ చేస్తున్నారు ప్రశ్న రావణ్. చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది నాకు. చాలా అంటే చాలా గొప్పగా అనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో ఇదే తులసి చంద్ గారు పాపం ఇక్కడ మన ప్రెస్ క్లబ్లో అనుకుంటా మహిళల పైన ఏదో జరుగుతూ ఉన్నది, నన్ను కామెంట్ రూపంలో నన్ను బూతులు తిడుతున్నారు, నన్ను ఏదో చేసేస్తామంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు రావాలి, కాపాడాలి, నన్ను రక్షించాలి అన్నప్పుడు చాలామంది పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్లో ఆ మీటింగ్ అయింది. ఆ తర్వాత సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదో ఇచ్చిర్రు కూడా. ఇచ్చిన తర్వాత వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఏం చేసిర్రు ఏదో అయితే చేయొచ్చు మేబీ. అయితే ఇదే ప్రశ్న గురించి నేను చూసినప్పుడు ఈ ప్రశ్న గారు నిజంగా సాటి మహిళా జర్నలిస్టులు ఎవరైతే తులసి చంద్ గారు, నేను జర్నలిజంలో ఉన్నాను, వారు గతంలో కూడా చేశారండి జర్నలిజంలో. జర్నలిస్ట్గా వారు మాట్లాడుతుంటారు, చాలా అద్భుతమైనటువంటి అనాలిసిస్లు కూడా చేస్తుంటారు. వారిది ఒక నెరేటివ్ను చాలా గట్టిగా బిల్డ్ చేసేటటువంటి దాంట్లో ఉంటారు. అంత మటుకు పర్లేదు, నీ నెరేటివ్, నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నువ్వు జనాలకు ఏ విధంగానైనా చెప్పుకో, అది నీ ఇష్టం. కానీ ఒక విషయాన్ని మనం, ఎందుకంటే ప్రాథమికమైనటువంటి విషయాలను కొన్నిటిని మనం పక్కన పెట్టొద్దు. దానిలో ఒకటి ఏంటిదంటే రాజ్యాంగాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ గారు కావచ్చు, మొన్న వచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ వారు కావచ్చు, ఈరోజు తులసి చంద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడితే రాజ్యాంగం అని మాట్లాడతారు. మరి రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది, ఖచ్చితంగా ఇచ్చింది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ హక్కులతో పాటుగా బాధ్యతలను కూడా ఇచ్చింది. మరి మాకు హక్కులు కావాలి, బాధ్యతలను మేము పాటించము అంటే ఎట్లా? రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యత ఏంటిది? ముఖ్యంగా పెద్ద బాధ్యతలు అన్ని పక్కన పెట్టారు. మీరు ఒక మినిమం కామన్ బాధ్యత ఏంటి అంటే స్త్రీలకు ఇచ్చేటటువంటి కనీసపు మర్యాదను మనం పోకుండా చూసుకోవాలనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక బాధ్యత. ఇక మగోళ్ళ గురించి పక్కన పెడదాం, వీళ్ళు ఏం చేసిర్రు, ఆయన ఏం మాట్లాడిన అనేది పక్కన పెడితే నిజంగా మీరు ఒక స్త్రీగా అయ్యుండి
ఒక స్త్రీలను అతి నీచంగా, అతి కిరాతకంగా, నోటికి ఏదొస్తే అది మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి పైన బేసిక్గా ఒక జర్నలిస్ట్గా సాటి స్త్రీ జర్నలిస్ట్గా మీరు వెళ్ళి కేసు పెట్టాలి లెక్క ప్రకారం. ఎందుకంటే మీ పైన ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టిర్రు అని చెప్పేసి, ఎవరో ఒకళ్ళు వీడియో చేసారు మీ గురించి అని చెప్పేసి మీరు వెళ్ళి సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంతోమంది మహిళా జర్నలిస్టులు మీకు సపోర్ట్గా నిలబడ్డారు. నిజంగా చాలా అద్భుతం. అది నిలబడాలి. ఒకరికి ఇబ్బంది వచ్చింది మనలో అన్నప్పుడు సాటి మనిషిగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే దాన్నే బాధ్యత అంటాం మనం కదా. మరి ఆ బాధ్యతను మీరు తీసుకొని ఇదే ప్రశ్నారావణ్ అనేటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలుసు రాములమ్మ గురించి, ఇగో రౌండ్ 2 అట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ 2 అంటే ఏంటనేది, ఏ ఉద్దేశం పెట్టి అంటున్నాడు ఆ మాట. ఆ తర్వాత ఏంది 30 minutes బ్యాటింగ్. ఎవడరా నువ్వు బ్యాటింగ్ చేయడానికి, ఎవరితోట్రా నువ్వు బ్యాటింగ్ చేసేది? ఇగో రిఫైన్డ్ బత్తాయి. ఇది రాములమ్మ గురించి. రాములమ్మ మీకు తెలుసు, ఆవిడ వాయిస్ టీవీ ద్వారా తన అద్భుతంగా మన ధర్మం గురించి, మన దేశం గురించి, సామాజిక బాధ్యతల గురించి ఎంతో అద్భుతంగా వారు తమ గొంతు విప్పుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక మహిళగా ఉండి ఈరోజు ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి అంత గొప్పగా మాట్లాడాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. ఆమె ఈ రోజు కాదు, మొన్న కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది. దాదాపుగా టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు V6 రాములమ్మ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె కెరీర్ కావాలనుకుంటే ఎంత అద్భుతమైనటువంటి కెరీర్ అన్నా తీసుకోగలుగుతుంది. సినిమాల వైపు పోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు, ప్రోగ్రాములు, కమర్షియల్ ప్రోగ్రాంలు చేయొచ్చు. అవన్నీ కాకుండా నిజంగా వాళ్ళ వీడియోస్ చూసిన వాయిస్ టీవీలో మీరు కూడా చూస్తే ఏంటంటే 3 minutes వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే షార్ట్ క్రిస్ప్గా చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పాలనేటటువంటి దాంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా ఏమొస్తుంది? 3 నిమిషాల వీడియోలో యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా రాదు. కానీ రెవెన్యూ కంటే కూడా మనం చెప్తున్నటువంటి విషయంలో పట్టున్నది, విషయంలో ఉన్నది, ఆ విషయం జనాల లోపల ఎక్కువ సంఖ్యలో పోవాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళు 3 నిమిషాల వీడియోలు చేస్తున్నారు. ఆమెను వీడు చేసినటువంటి రిఫైన్డ్ బత్తాయి 50 minutes బ్యాటింగ్ రౌండ్ 1, రౌండ్ 2 30 minutes బ్యాటింగ్ రిఫైన్డ్ బత్తాయి. మళ్ళీ తర్వాత ఇది కాక్రోచ్ వర్సెస్ బత్తాయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇదేదో అంటే దాదాపు దరిద్రమైనటువంటి తమ్నేలు పెట్టి లేత బత్తాయి అని చెప్పేసి ఈమె మాధవీలత, హీరోయిన్ యాక్ట్రెస్ మాధవీలత మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళందరూ స్త్రీలు కాదా అంటే తులసి చంద్ గారు. నిజంగా నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మీ వీడియోలు నాకు పంపించారు, మీ అనాలిసిస్లు పంపించారు అన్న, దీని వెనకాల ఇది ఉంది అని మీకు ఖచ్చితంగా తెలుసు కదా. తెలిసినప్పుడు ఆమెను కోట్ చేయొచ్చు కదా, ఆమెను కోట్ చేసి చెప్పండి అంటే, ఆమెను కోట్ చేయడం ఎందుకైనా, ఆయన వాస్తవం ఏందో మనం చెప్తే జనాలకు అర్థమైపోతుంది. ఒక పర్టికులర్ ఒక నరేటివ్ను బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేసుకొని. ఎందుకంటే వాళ్ళ కామెంట్లు చూస్తే వాళ్ళకే అర్థమైపోతుంది. సగం కంటే ఎక్కువ కామెంట్లు నువ్వు చెప్తున్నది అబద్ధం అని చెప్పేసి వాళ్ళే చెప్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టారు కదా, ఇది ఆమెను పెట్టింది పక్కది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్బుక్లో ఆమె పెట్టినటువంటి ఈ పోస్ట్ ఉన్నది కదా, పోలీసులు అదుపులో నిరాహార దీక్ష ఇంతకుముందు నేను చదివింది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే కింద కామెంట్లనే చాలా ఉంటాయి. ఆమెను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు. అంటే జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. నేను చెప్పేది జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఎవడు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎవడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయం ఆ మాత్రం తెలియక కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఈరోజు ప్రశ్నారావణ్ గురించి మనం మాట్లాడదాం. కానీ ప్రశ్నారావణ్ గురించి మాట్లాడడానికంటే ముందు నిజంగా స్త్రీ హక్కుల గురించి అని చెప్పేసి, స్త్రీలు అని చెప్పేసి అని, అండ్ ఒక నరేటివ్ పోని. ఇప్పుడు లవ్ జిహాద్ జరిగితే లవ్ జిహాద్ జరగలేదంటారు. కేవలం వీటికే మీరు రెస్పాండ్ అవుతారా? చాలా విచిత్రమైనటువంటి నరేటివ్ను బిల్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది పక్కన పెడితే ఒక స్త్రీయే కదా, ఒక స్త్రీలను అండ్ మనోడు ఇంకా ఏదో జస్ట్ చిన్న వెన్నెల సీత అనేటటువంటి ఒక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఆ వీడియో కూడా నాకు పంపించారు మన వాళ్ళు. నేను చూసిన అది ఆవిడెవరో వెన్నెల సీత అనేటటువంటి ఒక ప్రొఫైల్ పైన వీరికి ఏదో కామెంట్ చేసిందో లేకపోతే ఏదైనా వీడియో చేసిందేదో, ఆ వెన్నెల సీత దీని ప్రొఫైల్ గురించి, ఆమె వేసుకున్న జాకెట్ గురించి, దాని గురించి చాలా నీచంగా మాట్లాడండి. ఎవరో కాదు, ఈ ప్రశ్న అనేటటువంటి వ్యక్తి జోసెఫ్. ఆ విషయాలు మీకు ఎక్కడ కనిపించట్లేదే. నిజంగా నాకు చాలా విచిత్రంగా ఉన్నదండి. తులసి చంద్ గారు ఎఫ్బీలో ఈ ఫోటోని చూసే ముద్దులు పెడుతున్నాడంట ఈ అబ్బాయి, ఈ రావణ్ అనేటటువంటి అబ్బాయి. రావణ్ కాదు, క్షమించాలి, రావణ్ అనేది కాదు, వాడి పేరు ఏంది, జోసెఫ్. నిజంగా జోసెఫ్. మళ్ళీ తర్వాత నేను నాస్తికుణ్ణి అది అని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడు మీ దగ్గరకు వద్దాం. మొన్న ఏది దళిత క్రిస్టియన్లు, దళిత క్రైస్తవులు, అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నాయన మీరందరూ కలిసి? దళిత క్రైస్తవులు, ఆ తర్వాత ఏంది రెడ్డి క్రైస్తవులు, ఇంకా కమ్మ క్రైస్తవులు, కాపు క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు. అరే నువ్వు క్రైస్తవ్యం పోయిన తర్వాత మళ్ళీ నీ కులం మీదకి వస్తుంది. మామూలుగా క్రైస్తవ్యం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే కులాల కంచన మీరు హిందుత్వంలో అందరూ మమ్మల్ని అణగారిన వర్గాలను మీరు చాలా దోపిడీ చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ నుంచి
వేరే మతంలోకి పోతున్నాము పోవాలి అని చెప్పేసి ఎవరైతే ఆ క్రిస్టియన్లు పెద్ద ఫాదర్లు వాళ్ళు వీళ్ళున్నారో అండ్ నాస్తిక ముసుగుతోటి హిందుత్వ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ ఈ నరేటివ్ను చాలా పెద్దగా బిల్డ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి చాలా గట్టిగా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. అండ్ అది సామాన్యుల లోపల కూడా పోయి అంతగా, ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర నుంచి టీవీ ఛానళ్ళ దగ్గర నుంచి వార్తాపత్రికల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ కను సైగల్లోనే నడుస్తుండే, మీ చేతుల్లోనే నడుస్తుండే, ఇప్పటికీ కూడా నడుస్తున్నది. కానీ అదృష్టవశాత్తు ఏమైందయ్యా అంటే డిజిటల్ యుగం ఇది, డిజిటల్ మీడియా. ఈ డిజిటల్ మీడియా కూడా ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇవన్నీ కూడా వెస్టర్నే, అక్కడి నుంచే వచ్చినాయి. ఎంతసేపు వాళ్ళు కూడా ఏంది మిమ్మల్ని ఎట్లా లేపుదామనే ఆలోచనలే ఉన్నారా నాయన వీళ్ళంతా కూడా. ఈ వెస్టర్న్ బయట నుంచి వచ్చినటువంటి ఈ యాప్లలో హిందుత్వం గురించి కానీ, ధర్మం గురించి కానీ, ప్రో ఇండియా దేశం గురించి కానీ ఎవరన్నా గట్టిగా మాట్లాడితే నాలాంటోడు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళని ఎట్లా తొక్కుదామనే ఆలోచన మీతో పాటుగా బయట ప్రపంచంలో ఉండేటటువంటి ఈ వెస్టర్న్ కంపెనీస్ కూడా చేస్తున్నాయి. కానీ అవన్నిటినీ దాటుకొని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సామాన్యుల లోపల విషయం అర్థమవుతా ఉన్నది, అసలు ఏం జరుగుతున్నది, వాస్తవం ఏంటిది అనే విషయం తెలుస్తున్నది. కాబట్టి మీకు ఆగుతలేదు లోపల తత్తురా. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు దళిత ఇప్పుడు మీరు పట్టుకునేదే రాజ్యాంగం. ఏమనంటే వెనుక ముందు రాజ్యాంగం, వెనుక రాజ్యాంగం, మనకు వెనుక కనిపించేది అంబేద్కర్. మరి అంబేద్కర్ గారు అనేటటువంటి మాటలు మనకు అవసరం లేదు. అంబేద్కర్ గారు క్రైస్తవం గురించి ఏం మాట్లాడారో మనకు అవసరం లేదు. అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో మరి మొదటి పేజీల్లో చివరి పేజీల్లో ఏం రాసిరో మనకు అవసరం లేదు. ఆ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి బాధ్యతల గురించి మనకు అవసరం లేదు. ఆ హక్కుల గురించి మేము పోరాడతాం అంటారు. మరి ఏ హక్కుల గురించి ఏం పోరాడతారు? ఆ హక్కుల్లో ఏమున్నాయి? ఈ దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని కాపాడాలి కదా. మరి మనందరం కలిసి ఏం చేస్తూ ఉన్నాం మనం? అన్నిటికి మించి బేసిక్ చిన్నతనం నుంచి మనం చదువుకున్నది ఏంటిది? ఏం చదువుకున్నాం మనం? నా మాట దగ్గర నుంచి, నా చేత దగ్గర నుంచి పక్కవాడికి హాని కలగకుండా నువ్వు బ్రతకాలే అని చెప్పేసి 3వ తరగతి 4వ తరగతి నుంచి కదరా నాయన మనకు చదివి నేర్పుతా ఉన్నారు. మరి ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఎవరికి ఇబ్బంది కలుగుతున్నాయి? ఈవిడంటది తులసి చంద్ గారు ఇంకొక వీడియో కూడా చూపించారు నాకు. పవన్ కళ్యాణ్ గారు వారిని చూసే వీరిట్లా అసలు ప్రశ్న రావణ్ ఈ రకంగా ఉద్రేకపూర్వకంగా తయారవడానికి గల కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని కాబట్టి ఆయన చేసినట్టే ఈయన చేసినాడు. తలకాయ మీద ఏమన్నా ఉన్నదా? ఆయన చేసినట్టే నీకెందుకు గుజ్జున్నది, మెదళ్ళ బుర్ర లేదా నీకు? మరి ఒక సొంతంగా నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు? నువ్వు ఎందుకు పుట్టినావు ఇన్నేళ్ళు భూమి మీద? అంటే ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాడు ఎట్లా ఎత్తున్నావు అట్లా చేతో, వాళ్ళు ఏం చేస్తున్నావు అది చేతో, దాన్ని నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తాడు. ఇంత సపోర్ట్ చేస్తున్నావు అమ్మ గుడ్డిగా ప్రశ్న రావణ్ను. నిజంగా నేను మళ్ళీ అడుగుతున్నాను నేను అదే ప్రశ్న రావణ్ను నువ్వు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఈ ఫోటో నీదే యాక్చువల్గా సజ్జనార్ గారితోటి. ఈ పక్కకున్న వాళ్ళందరూ కూడా మీ తోటి జర్నలిస్టులు. ఈ జర్నలిస్టులు అందరూ ఆ రోజు వచ్చి నీకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే తులసి చంద్ గారిని ట్రోల్ చేస్తున్నారు, తులసి చంద్ గారిని ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేయొద్దు అని చెప్పడానికి ఇంతమంది వచ్చారు. మరి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మనం మాట్లాడుతున్నది ఏదో జనాలకు కనెక్ట్ అయితే లేదు కదా, మనం మాట్లాడుతున్నది ఏదో జనాలకు తప్పు అనిపిస్తున్నది కదా. మరి ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలి కదా, అటువైపు మనం ఆలోచన చేయాలి కదా. పోనీ చేయలేదు, మీరు చేసారు, ట్రోల్స్ వద్దనుకున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరి మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. ఆ తర్వాత నేను యాక్చువల్గా ఆ వార్త కూడా చూడలేదు. కానీ ఇప్పుడు సాటి జర్నలిస్టు ఈవిడ సాటి మహిళ, సినీ నటి, రాజకీయ నాయకురాలు. ఈవిడ అయితే సాటి జర్నలిస్టే కదా. పోనీ నాయకురాలు అనుకున్న ఆమెను పక్కన పెడదాం. మీకు ఆ బీజేపీ పార్టీ పైన ఉండేటటువంటి అక్కసు చేత దాని నాయకురాలని మీరు పట్టించుకోకున్నా సరే, ఈవిడైతే జర్నలిస్టే కదా, సాటి మహిళనే కదా. ఆవిడ కూడా ప్రస్తుతానికి గతంలో మీతో పాటుగా అంటే మీరు ఛానల్లో చేసి ఆవిడ ఛానల్లో చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి మీరు యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకుంటే ఆవిడ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకున్నది. మీరు నరేటివ్ను బిల్డ్ చేస్తున్నారు, ఆవిడ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నది. ఆవిడ వాస్తవాలని చెప్తున్నాను ఆవిడ అనుకుంటున్నది, మీరే వాస్తవాలని చెప్తున్నామని మీరు అనుకుంటున్నారు. ఎవరి మాట వాళ్ళు చెప్పుకోరు. కానీ ఈవిడ్ని ఈ రకంగా వీడు మాట్లాడడం అనేది కరెక్టా తప్ప? అప్పుడు మీరేం చేయాలి? మీరు ఏవే స్టాండ్ తీసుకోవాలి. ఒకవైపు రాములమ్మ, మరోవైపు ఈ యొక్క జోసెఫ్ ప్రశ్న ఉన్నప్పుడు మీరు ఎవరి స్టాండ్ తీసుకోవాలి? నార్మల్గా ఒకవైపు ఏంటంటే వీడు బూతులు, ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా బూతులు తిడుతూ, అసలు ఆ బూతులు అట్లీస్ట్ వినలేం. మీరు నిజంగా తులసి చంద్ గారు మీరు ఈయన వీడియోలు ఎట్లా విన్నారో నాకు అర్థమవుతలేదు. ఒకసారి మొగాన్ని నేనే ఆ వీడియోలు వినడానికి చాలా కష్టం ఉన్నది నాకు. అండ్ ఓ పబ్లిక్గా నేను వినలేదు, ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి కూడా కష్టంగానే ఉంది నాకు. ఆ మాటలు, ఆ వ్యవస్థ. నీ నో అంటాడు వాడు. ఎవరినోరా? ఎవరిని నో?
నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని పడతాయి స్టేజ్ మీద. ముందు ఎంతమంది ఉన్నారు? ముందు మాత్రం అస్సలు కెమెరాలు పెట్టలేదు. నిజంగా ఆ దళిత క్రైస్తవ సభలో ఎంతసేపు స్టేజ్ మీదనే చూపించారు తప్ప స్టేజ్ కింద ఎంతమంది ఉన్నారో చూపించలే. బ్యాక్గ్రౌండ్లో అరుపులు వేసిర్రు ఎడిటింగ్లో. అందరికీ ఎడిటింగ్ తెలుసు కదా, మనం కూడా చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చెప్పండి తులసి చంద్ గారు, నిజంగా ఒక నికార్సైన జర్నలిస్ట్గా చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు చెప్పుకుంటారు కాబట్టి ప్రశ్న రావణ్ గురించి ప్రత్యేకంగా వీడియో చేయాలని నాకు లేకుండే, కానీ మీ వల్ల నేను చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎవరు నిలబడాలి, ఎవరి కోసం నిలబడాలి, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా ఎవరికైనా. అవన్నీ పక్కన పెట్టి వాడు ఎంత దరిద్రుడైనా సరే, ఎంత పనికిమాలినోడైనా సరే, ఏది హిందువులను తిడుతున్నాడు కాబట్టి మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి, హిందువులకు వ్యతిరేకంగా వాడు నిలబడుతున్నాడు కాబట్టి వాడిని మనం సపోర్ట్ చేయాలి. ఈ 35 కేసులా 36 కేసులు అని మీరు స్టేటస్ పెట్టారు కదా, ఆ 36 కేసులలో ఒక్కో కేసు వేసి లోపలికి వచ్చి బయటకు పోయేదాకా 35, 34, 33 అనుకుంటే 30, 50 స్టేటస్లు పెడతారా? లేకపోతే నిజంగానే ఇట్లాంటి అతి క్రూరమైనటువంటి, దరిద్రమైనటువంటి, అసహ్యమైనటువంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేసినా నిజంగా ఇట్లా సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే స్త్రీల పట్ల వీనికి మినిమం అది కూడా లేదు. కాబట్టి ఇవన్నీ మేబీ మీరు చూడకపోయి ఉండవచ్చు, అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను కూడా చూడలేదు ఈ మనిషిని, ఈ 2-3 రోజుల నుంచి కనబడతా ఉన్నాడు. సో మీరు కూడా చూడకపోయి ఉంటుండొచ్చు, కానీ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు చూడకుండా ఉండరు. మేబీ తిట్టేటోడు చూడకుండా ఉండొచ్చు, కానీ సపోర్ట్ చేసే వ్యక్తులు ఖచ్చితంగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే నా వీడియో చూసిన పిదప మీరు తిరిగి ఒకసారి ప్రశ్న ఛానల్ను వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనుకకు చూసి తమ్నేలు చూస్తే చాలు, వీడియోలు ఓపెన్ చేసి వినలేరు మీరు. అంత దరిద్రమైనటువంటి భాషతో ఆ వ్యక్తి మధ్యలో వికటాట్టహాసాలు చేస్తూ మరి వీడియోలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మీరు గుర్తెరిగి మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, కనీస విజ్ఞతను ప్రదర్శిస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ఈ వార్తా స్రవంతిని ఈరోజు ముగిస్తున్నా. జై హింద్, మేరా భారత్ మహాన్.